ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, లాస్ట్ వీక్ వీడియోలో యవనస్తుల కొరకై ఒక మంచి హెచ్చరిక బైబిల్ గ్రంథంలో మనం చూసాం. మరి ఈ వారం ఈ వీడియోలో కోపం అనే అంశం గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందామా? దేవుని బిడ్డలారా, మరి కోపము అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ఈ భూప్రపంచంలో కోపము అనేది లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ఎంతటి సాధువు అయినా ఒకానొక సమయంలో ఆ కోపం అనేది బయటకు వస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, మరి ఈ కోపాన్ని ఎలా మనము చూపిస్తాము అనేది మనం ముందు తెలుసుకోవాలి. నా వ్యక్తిగతంగా నేను ఆలోచించుకున్నది, కోపము అనేది ఒక 3-4 రకాలుగా ఉంటుంది. లేక డిగ్రీలు, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ ఇలా ఉంటుంది. అయితే ఫస్ట్ డిగ్రీలో ఉన్నవాళ్ళు కోపం వచ్చినప్పుడు సహజంగా కోపం వస్తుంది, కానీ కొంతవరకు ఆ కోపాన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. నా గురించి ఈ చెడు వినబడింది, కానీ నేను ప్రతిస్పందించవచ్చా, రియాక్ట్ కావచ్చా లేదా, మరి విన్నది నిజమేనా కాదా, ఇలాంటిది వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించడమే కాదు, ఇంకా ఈ రియాక్ట్ అవ్వడం కంటే దేవునికి అప్పగిస్తే సరిపోతుంది, దేవుడే చూసుకుంటాడులే అని వాళ్ళు మాట్లాడడం మనం వింటాం. కొందరు మాట్లాడతారు, ఏదైనా వారికి హాని జరిగినప్పుడు, ఎవరైనా ఏదైనా దూషించినప్పుడు, ఏంటి నువ్వేం మాట్లాడట్లేదు అని అంటే వాళ్ళు ఏమంటారు, పోనీలే దేవుడు చూసుకుంటాడు కదా. అది ఫస్ట్ డిగ్రీలో ఉన్న వాళ్ళు చేసే పని. సెకండ్ డిగ్రీలో ఉన్నవాళ్ళు ఎవరేదైనా దూషించినా లేకపోతే ఏదైనా వినరానిది విన్నప్పుడు ఇంకా వాళ్ళ లోపల కదా ఇలా రియాక్ట్ అవుతారు. కోపం వస్తుంది, ఏం చేయాలి, నన్ను ఎందుకు అన్నారు అట్లా, అలా మరి ఆలోచించి బుసలు కొట్టి కదా. మరి దేని బిడ్డలారా, అంత కోపం వస్తుంది వాళ్ళకు. మరి ఈ కోపాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే, వెంటనే పోయి అనాలా అన్నంత ఆవేశం ఉంటుంది లోపల, కానీ కొంత ఆలోచించి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే, సరేలే ఇది విన్నాను కదా, మరి నాకంటూ ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఇప్పుడే ఎందుకు తొందరపడడం, విన్న వెంటనే ఎందుకు నేను స్పందించడం, అది నిజమో కాదో తెలుసుకొని నాకు టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. అది సెకండ్ డిగ్రీలో వాళ్ళు చేసే పని. ఎంత కోపమున్నా, ఎంత బుసలు కొట్టినా సమయం కొరకు వీళ్ళు ఎదురు చూస్తారు. మరి థర్డ్ డిగ్రీలో ఉన్నవాళ్ళు ఇంకా వీళ్ళకి సమయము వద్దు, దేవునికి అప్పగించడం వద్దు, డైరెక్ట్ అటాక్. ఎవరు ఏమంటే వారి మీదికి దునకడం, ఏది వినబడ్డా దానికి పెద్దగా రియాక్ట్ కావడం, ఇలాంటివి థర్డ్ డిగ్రీలో ఉన్న వాళ్ళు చేస్తారు. ఇంకొకరి సహాయం వద్దు, ఇంకొక ఆలోచన వద్దు, ఇంకొకరి సలహాలు వద్దు, వారే ఎక్కడ ఏం వినబడ్డా అక్కడికి పరిగెత్తడం, అలాంటిది థర్డ్ డిగ్రీలో ఉన్న వాళ్ళు చేస్తారు. ఇంకా ఫోర్త్ డిగ్రీల వాళ్ళ గురించి మాట్లాడాలంటే, దేవుడు మనందరికీ జ్ఞానముతో పాటు కొంత జనరల్గా ఆలోచించే విధానం, కామన్ సెన్స్ అనేది ప్రతి మానవునికి దేవుడు ఇచ్చాడు. అయితే ఈ ఫోర్త్ డిగ్రీలో ఉన్న వాళ్ళకి కామన్ సెన్స్ అంటే మామూలుగా ఉన్న ఇంత జ్ఞానం అనుకుందాం, ఇంత కామన్ సెన్స్, ఈ ఇంత కామన్ సెన్స్లో వాళ్ళకి ఇంత కూడా ఉండదంట. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడతారు ఈ మాట, అతనికి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు.
అది నిజమే దేవుని బిడ్డారా. మినిమం కామన్ సెన్స్ లేని వాళ్ళే ఇతరులకు పెద్ద కీడులు చేయాలని చూస్తారు. ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో ఎన్నో చూస్తున్నాం. చంపడాలు భయంకరమైనవి, అది వివరించలేం. అలాంటివి రోజు రోజుకు ఎక్కువగా చూస్తున్నాం. దీని అంతటి కారణం ఏంటి అంటే ఎవరైతే అంత పెద్ద పెద్ద హానీలు తలపెడుతున్నారో దాన్ని బట్టి మనం ఇప్పుడు తెలుసుకోవాలి, వాళ్ళందరికీ మినిమం కామన్ సెన్స్ అనేది లేదు. మరి ఇలా లేని వాళ్ళే మనుషులకు హాని చేయడానికి కూడా కాదు, హాని చేస్తారు. నేను బిడ్డారా, మరి కోపం అనేది ఇలా మరి 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ, 4th డిగ్రీ. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, మనము ఏదైనా విన్నప్పుడు ఎలా ప్రతిస్పందిస్తున్నాం, మన స్పందన ఎలా ఉంటుంది? 1st డిగ్రీలో ఉన్నామా, 2nd డిగ్రీలో ఉన్నామా ఆలోచించుకోవాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మరి యేసుక్రీస్తును పట్టుకున్న వాళ్ళనని శాస్త్రులు, పరిసయ్యులు గెత్సెమనే తోట దగ్గరికి వచ్చినప్పుడు యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టి యేసుక్రీస్తును వారికి అప్పగిస్తాడు. అప్పుడు అందులో యేసుక్రీస్తుతో ఉన్న గుంపులో ఉన్న ఒక అతను మరి అదే సైనికుల కత్తి లాక్కొని మరి ఒకనిని కొట్టి కొట్టిన క్రమంలో అతని చెయ్యి తెగి కింద పడుతుంది. చెవు అతని చెవి తెగి కింద పడుతుంది. అప్పుడు యేసుక్రీస్తు చూసి మరి అతని చెవిని అతనికి అతుకుబెట్టడం. అప్పుడు ఒక చక్కని మాట కూడా అంటాడు యేసుక్రీస్తు, ఎందుకు ఇంత ఆవేశము? మరి నేను నా దేవుణ్ణి అడిగితే పరలోక సైన్య సమూహాన్ని పంపిస్తాడు నన్ను కాపాడడానికి, కానీ ఇది నేను దేవుని పని నెరవేర్చవలసిన సమయం కాబట్టి ఇది తగదు అని మాట్లాడతాడు. 1st డిగ్రీలో ఉన్న వాళ్ళు చేసే పని దేవునికి అప్పగించడం. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఈ చెవి తెగ నరికాడు చూడండి. అతను ఏ డిగ్రీలో ఉన్నట్టు? 3rd డిగ్రీలో ఉన్నట్టు. ఇంకా వేరే ఆలోచన లేదు. యేసుక్రీస్తుని ఎందుకు పట్టుకున్నారు అంతే ఆవేశం. అతన్ని కొట్టడం, కొట్టిన స్పీడప్లో చెవికి దెబ్బ తగిలి అది పడడం. అది కాబట్టి దేవుని పిల్లల కోపము అనేది సహజం మనకు ఉండడం, కానీ దానిని మన స్వాధీనంలో ఉంచుకోవడం గొప్ప విషయం. చివరిదిగా మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మరి యేసుక్రీస్తే గెత్సెమనే తోటలో కోపపడితే ఆ శిలువ కార్యం జరగకపోతుండే, మనందరికీ రక్షణ భాగ్యము లేకపోతుండే కదా. అలాగే దేవుడు మనందరికీ కూడా కొన్ని బాధ్యతలు అప్పగించాడు. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, ఆయన బిడ్డగా, ఆయన కుమారునిగా మనందరికీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి అలాంటి క్రమంలో నీవు కోపాన్ని ప్రదర్శిస్తూ ముందుకెళ్తే దేవుని పని జరుగుతుందా? జరగదు కదా నీ ఎడల. కాబట్టి దేవుని ఆలోచిద్దాం, కోపం ఎంతటిదైనా ఆ కోపాన్ని దేవునికి అప్పగించి సాధువులమై జీవించడానికి ముందుకు వెళ్ళాలి. విన్నాం ఎన్ని డిగ్రీలలో ఏ విధాలుగా ఉంటుంది అని. కాబట్టి మనం ఏ డిగ్రీలో మనకున్న బలహీనతను వ్యక్తపరుస్తున్నాం అనేది ఒకసారి మరి ధ్యానం చేసుకొని మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని నీతిని నెరవేర్చే ఆ క్రమంలో ముందుకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.